దండమంటయ్య గారు, ఇప్పుడే వచ్చాం. నమస్కారం అత్తయ్య. నమస్కారం మావగారు. ఏం కాంతం, సామాన్ లోపల పెట్టించు. సామాన్లు ఏమీ లోపలికి తీసుకురానక్కర్లేదు. పోయి నీ పని చూసుకో. అత్తయ్య. అత్తయ్య ఏమిటత్తయ్య అలా అంటున్నారు? ఇంకెలా అనాలి? హారతులు ఇచ్చి ఆహ్వానించాలా? సిగ్గు లేకపోతే సరి. మీరేమంటున్నారో నాకు తెలియటం లేదు అత్తయ్య. ఏమిటో నీకు తెలియదే? మా కళ్ళు లేవనుకున్నావా? మనసిచ్చిన భర్తకు ద్రోహం చేసి పనికి మనల్ని వ్యధతో స్నేహం చేస్తావా? రంకుతనం ఎన్నాడదవుతుంది? అత్తయ్య, మీరలా మాట్లాడకండి. ఏమిటి నింద? ఇది నింద కాదు, నిజం. నిన్ను నమ్మి ఈ ఇల్లంతా నీకు అప్పచెప్పినందుకు మా పరువు ప్రతిష్టలు మట్టిపాలు చేశావు. నీతి జాతి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. ప్రతిష్టలు మట్టిపాలు చేశానా? నీతి జాతి లేకుండా ప్రవర్తించానా? ఏమిటి మాట్లాడతాయా? నా సంగతి మీకు తెలీదు. తెలియకే వెనక తెలియకపోయినా ఇప్పుడు బాగా తెలుసు. అదే సంగతి. ఒకవేళ మా నాన్న కట్నం ఇవ్వలేదని సాకుతో నన్ను ఇలా బాధ పెట్టదలిచారేమో. ఇదిగో తెచ్చాను, తీసుకోండి. తీసుకోండి. కట్నం అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు. పో బయటికి. ఎందుకు? మీ ఇష్టమేనా? ఇది నా ఇల్లు, నా భర్త. ఎందుకు పోవాలి? నేను చెప్పలా అన్నింటికీ తెగించే ఉందని? తెగించింది నేను కాదు, మీరు. మీ అధికారానికి అజమాయిషికి అడ్డొస్తున్నారని నా సంసారాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్నారు. మీరు మమ్మల్ని ఎప్పుడు విడతీయలేరు. అరుగో, ఆయన వస్తున్నారు. రండి, త్వరగా రండి. చెప్పండి, మీరైనా వాళ్ళకి బుద్ధి చెప్పండి. అన్యాయంగా అవమానించినందుకు తగిన ప్రాయశ్చిత్తం జరుగుతుందని చెప్పండి. చెప్పండి. ఏమిటలా చూస్తారు? ఏమిటా చూపులు? ఏమిటా చూపు? అలా చూడకండి, చూడకండి, అలా చూడకండి, చూడకండి, అలా చూడకండి. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? బయట పంపించు. చూస్తావే వర్క్ అని పిలువు. ఆగండి. మీరు మనుషులు కాదు, రాక్షసులు. ఇది ఇల్లు కాదు, కసాయి కొంప. ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్న మా తల్లికి ఇదా మీరు చేసే ఉపకారం? ఇదేనా మీ నీతి? హాయిగా బ్రతికే సంసారంలో ఇసం పోసి భార్యాభర్తలు దిగినారా మీ జాతి లక్షణం? మీ నీతి జాతీయానికి తెలియపోయినా నాకు తెలుసు. నేరాలని చేసేది మీరు. నువ్వు ఒక మనిషివే, తిన్నింటి వర్షాలు లెక్కటి నుచ్చేవి.
పిల్లల్ని కట్టపెట్టిన బుసురు మీకు తగలకపోతుందా? రమ్మరా. లోకం గుట్టుపోలేదు, బ్రతకటానికి చోటే లేకపోతుందా? అమ్మా, నాయనా నీకు 100 ఏళ్ళురా. నిన్నే తలుచుకుంటున్నా. ఆ అమ్మాయి ఎవర్రా? అవన్నీ ఆ తర్వాత చెప్తా గానీ ముందరి కాళ్ళకి నీళ్ళిచ్చి వంట చేయవే. రండి అమ్మగారు. ఏమైనా ఆమె నువ్వే మన ఇంటికి తీసుకురావడం ఏం బాగుందిరా. ఏం చేయమంటావమ్మా? నేను తీసుకురాకపోతే ఆమె గారు పుల్లయ్య ఏం చేశాడ్రా? ఉండవయ్యా. పుల్లయ్య విత్ జమీందార్ డాటర్ ఇలా అంటే ఏమిట్రా? చెప్తా విను. పుల్లయ్య జమీందారు గారి అమ్మాయితో ఇలా ఇలా అంటే ఇలా లా ప్రకారంగా లా ప్రకారంగా జమీందారు గారి అమ్మాయితోనా? పుల్లయ్య అయిపోయారా? వాడు అయిపోయాడు. ఏమైపోయాడు? ఏమైపోతే నాకెందుకురా? గొప్పవాడు అయిపోయాడు రా. గొప్పవాడైతే నువ్వే ఇస్తావెందుకురా? ఎదుటివాడు మనకంటే గొప్పవాడు అయిపోతుంటే ఏడవకి నవ్వమంటావురా. నీ తెలివి బండ. నువ్వెక్కడో. సముద్దార్ గారు, పుల్లయ్య ఎంత పని చేశాడు? 6,000 సంపదగా. ఇదిగో శశయ్య, శశయ్య, చూసావా నీవాడు ఎంత దుర్మార్గం చేశాడో? చిన్నమ్మ గారిని లేవ తీసుకొచ్చాడని భూపాలరావు గారు తెగంచారు. చిన్నమ్మ గారిని లేపుకొచ్చాడా మన పుల్లయ్య? మన పుల్లయ్య ఊరు పేరు పాటు చేశాడు. అదే సంగతి. అబ్బో, ఏమిట్రా నవ్వులు? ఇప్పుడు దాకా ఏడుస్తున్నావుగా? అవునురా అవును. వాడు మనకంటే గొప్పవాడైపోయాడు అనుకుని ఏడ్చాను. ఇప్పుడు ఇలాంటి తగులు పని పనిచేశాడు కనుక నవ్వుతున్నాను. తప్పే ఉంది. అంతే అంతే.